ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మనవాడు మన తెలుగువాడు మనందరం అభినందించాలి, వారిని అందరూ వ్యక్తిగతంగా కలిసి వారిని అభినందించాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షత వహించి సిపిఐ నారాయణ గారు, సిపిఎం నుంచి జాన్ వెస్లీ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, గౌరవించే వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఒకతాటి మీదకి వచ్చి తెలుగు వాళ్ళందరూ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి ఈ కార్యక్రమంలో మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా జాతీయ రాజకీయాలలో నీలం సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు వివిధ సందర్భాలలో వివిధ హోదాలలో జాతీయ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ రోజు జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ మనుగడ ఉనికి ప్రమాదకరంగా మారిన సందర్భంలో ఇండియా కూటమి రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది.